ఏపీలోని చంద్రబాబు కూటమి ప్రభుత్వం వాహనాల లైఫ్ ట్యాక్స్ మీద 10% సెస్ విధించడాన్ని వివరిస్తూ సాక్షి దినపత్రికలో బాధుడే బాధుడు అంటూ ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దానిలో వాళ్ళు ఈ ఏడాదిన్నరలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం భూ క్రయ విక్రయాలపై రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెంచడాన్ని, అలాగే విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచడాన్ని, అలాగే ఈ ఏడాదిన్నరలోనే వాటర్ యూజర్ ఛార్జీలని భారీగా పెంచడాన్ని ఉదహరిస్తూ ఆర్టికల్ రాయడం జరిగింది. ఇది వాస్తవం. అయితే ఏదైతే చంద్రబాబు మానస పుత్రికగా చెప్పుకునే ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక ఆర్టికల్ రాశారు, బాధుడు బాగు కొరకే అని చెప్పేసి. ఏది బాగు కొరకు? వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో 10% సెస్ ఏదైతే ఉందో ఇది 270 కోట్ల రూపాయల భారం ప్రజల మీద పడతా ఉంది. ఇది మీకు చిన్న విషయంలా కనబడతా ఉందా? ఏదైతే ఈ ఏడాదిన్నరలో ప్రభుత్వం ప్రజల మీద భూ క్రయ రిజిస్ట్రేషన్ల మీద 50 నుంచి 60% ఛార్జీలు పెంచింది. ఇది చిన్న విషయమా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజానీకం యావత్తు పెరిగిన అన్ని రకాల ఛార్జీలతో నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ దశలో భూ క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెంచింది ప్రభుత్వం. వాటర్ యూజర్ ఛార్జీలు 1,049 కోట్ల రూపాయలు పెంచింది ప్రభుత్వం యూజర్ ఛార్జీల రూపంలో. అలాగే విద్యుత్ ఛార్జీలు గతంలో ఎన్నడలేని విధంగా రోజు రోజుకి విద్యుత్ ఛార్జీలు పెరుగుతా పోతా ఉన్నాయి. విద్యుత్ ఛార్జీలు చూసుకుంటే 17,349 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఇలా అన్ని రకాల భారాలతో ఈ ప్రభుత్వం ప్రజలు నడ్డి విరగొట్టే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. మరి ఇది బాధలు కాక మరేంటి? ఈ ప్రభుత్వం చేస్తున్న తీరు దుర్మార్గం కాదా అని అడుగుతాను. ఏదైతే ఒక ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన సందర్భంలో ప్రజల మీద భారాలు మోపకుండా పాలన అందించాలి. ఎన్నికల సమయంలో చంద్రబాబు గారు చెప్పింది ఏంటి? ఏ రకమైన పన్నుల భారం లేకుండా సంక్షేమ పథకాలు కార్యక్రమాలు అందిస్తామని చెప్పి మీరు చెప్పారు కదా. మీరు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, లోకేష్ గారు కూడా చెప్పారు. కానీ ఇవాళ మీరు చేస్తుంది ఏంటి? ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెంచారు, వాటర్ ఛార్జీలు పెంచారు, భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. ఇవాళ ఏదైతే మోడీ గారి ప్రభుత్వం GST రూపంలో 18% భారం తగ్గించిందో 10% ఛార్జీలు మీరు పెంచారు. ఇంకెక్కడ సంక్షేమం ఈ ప్రభుత్వంలో? ప్రజల్ని వంచడం కాదా? నయవంచన కాదా? చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రజలను నడ్డి విరగొట్టే విధంగా ఈ రకంగా పన్నుల భారాలతో ప్రజల మీద ఒక రకమైన దాడి చేస్తా ఉంది. ఇది దుర్మార్గం కాదా అని అడుగుతా ఉన్నాను. మీరు ప్రజలకు ఒక పక్క సంక్షేమం ఎలాగో ఇవ్వట్లేదు, కనీసం భారం లేకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను.